ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనా పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 9వ అధ్యాయం 1 మరియు 3. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. 3వ వచనం. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయంలో వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకున్నాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవ, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు తెలుస్తున్నాను. ఈ సమయంలో మీ దాసుడు నీ పక్షాన్ని నిలబడుతుండగా మీ దాసుడికి మీ నడిపింపు, మీ మాటలు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభా దర్శించండి. నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి ప్రభా. వాళ్ళ విశ్వాసం జీవితంలో మీ వాక్యం ద్వారా బలపడినట్లుగా కృప దయచేయమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీ నామాన్ని చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి మనం దేవుని వాక్యాన్ని విందాం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. మన హృదయాలను మెత్తన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో కార్యం జరిగించినట్లుగా, మన హృదయాల్లోకి తన వాక్యాన్ని పంపి చొచ్చుకొని పోనట్లుగా, చొరబడిపోనట్లుగా దేవుడు తన వాక్యాన్ని పంపించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు. వాక్యము బోధించేటువంటి, వాక్యం వినేటువంటి, వాక్యం నేర్చుకునేటువంటి, వాక్యం అన్వయించుకునేటువంటి అవకాశం మీరు మాకు ఇస్తున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం. మీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్నాం మా ప్రియుల కొరకై మీకు వందనాలు. ఈ కార్యక్రమంలో, ఈ సందేశంలో మీ దాసుడు నిలబడి మాట్లాడుతుండగా మీ దాసుని నోటికి బోరగా ఉండండి ప్రభువా. ఎటువంటి వ్యర్థమైన మాటలు ప్రభా ఈ నోట్లోంచి పడకుండా, ఒకవేళ నాయనా ఒక వ్యర్థమైన మాటలు వచ్చినా కానీ ఆ మాటలు ఏమాత్రం మీ బిడ్డల యొక్క చెవుల్లో పడకుండా మీ కార్యం జరిగించి మీ మాటలు మాత్రమే వారు వినగలటూ సహాయం చేయండి. మీ తలంపులు, మీ చిత్తాన్ని వారు గ్రహించగలటూ సహాయం చేయమని అడుగుకుంటున్నాం. మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఇలా జరిపించడానికి మీరు చేసిన సహాయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు ఇచ్చిన వరాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమయంలో మీ దాసుని మీ చేతిలో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం నుంచి మనం ధ్యానించుకుంటున్నాం. గత 14 ఎపిసోడ్లలో యోహాను సువార్త 9వ అధ్యాయంలోనే వేరు వేరు విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈ దినం కూడా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనము మరియు 3వ వచనం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. And as he left there, they saw a man who was blind from his birth. Jesus answered, It was neither this man who sinned, nor his parents, but it happened so that the works of God would be made known in him. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు, ఈ వ్యక్తిని గురించి ఆలోచిస్తున్నాం. గత ఎపిసోడ్లో ఈ వ్యక్తికి సంబంధించినటువంటి, ఈ వ్యక్తి చేసిన పనులు లేకపోతే మాటలు, వీటి గురించి ఆలోచించాం. ఈ ఎపిసోడ్లోనూ రాబోయేటువంటి ఎపిసోడ్లోనూ ఈ వ్యక్తిని గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఇంచుమించు ఈ ఎపిసోడ్లో ఒక 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత ఎపిసోడ్లో ఒక 5 విషయాలు, మొత్తం 9 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను.
మనం టైటిల్ వచ్చేసి చూపు పొందిన వాని సంగతులు. చూపు పొందినవాడు ఈ అధ్యాయంలో ప్రస్తావించబడ్డవాడు. ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో యోహాను అనేటువంటి సువార్తికుడి ద్వారా ఏం రాయించాడు అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. చరిత్రలోకి వెళ్తే, నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఇతని పేరు ఏంటి అంటే సెలిడోనియస్ అనేది ఇతని పేరు. సెలిడోనియస్ అనేది అతని పేరు. అంటే సెలిడోనియస్ అనే పేరు మన బైబిల్లో లేదు, కానీ కొన్ని ఆనాటి సమకాలిక సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొని అతని పేరు సెలిడోనియస్. ఖచ్చితంగా అవ్వాలనే లేదు, అయి ఉంటుంది, లేకపోతే అదే అయి ఉంటుంది, అదే అని భక్తులు లేకపోతే బైబిల్ పండితులు లేకపోతే కొంతమంది చెప్పడం జరిగింది. సరే, ఆ పేరు ఇంపార్టెంట్ కాదు. పేరులో ఏముంది చెప్పండి? పేరు ముఖ్యం కాదు. అతను జరిగించిన పనులు, అతను మాట్లాడిన మాటలే పరిశుద్ధాత్మదేవుడు లిఖించాడు కనుక అవసరమైతే పేరు రాయబడి ఉండేది, కానీ పేరు రాయబడలేదు కనుక దానిలోకి మనం వెళ్ళలేదు. చూపు పొందినటువంటి వాడు, పూర్వపు గుడ్డివాడు, ఒకప్పుడు గుడ్డివాడు, పుట్టినది మొదలుకొని 4 సువార్తలు మనం గమనిస్తే పుట్టినది మొదలుకొని ఒక గుడ్డివాడు ఇతడొక్కడే. వేరే ఏ సువార్తల్లో కానీ ఈ అద్భుతం లేదు. అంతేకాకుండా పుట్టినది మొదలుకొని ఒక గుడ్డితనంతో, అంధత్వంతో ఉన్న వ్యక్తి ఇతడొక్కడే. బైబిల్ మొత్తంలో మనం కొద్ది గమనిస్తే, లేకపోతే కొత్త నిబంధనలో మనం కొద్ది గమనిస్తే, అపోస్తుల కార్యముల్లో 3వ అధ్యాయం పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుషుడు శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నాడు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో చూస్తే అయినయ్య అనేటువంటి ఒక వ్యక్తి పుట్టినది మొదలుకొని కుంటివాడు. పుట్టినది మొదలుకొని కుంటివాళ్ళు ఇద్దరున్నారు, కానీ పుట్టినది మొదలుకొని గుడ్డివాడు ఒక్కడే ఉన్నాడు. అంటే ఒక్కడే ఉన్నాడని కాదు దాని అర్థం, చాలామంది ఉన్నారు, కానీ ప్రస్తావించబడింది మాత్రం ఒకడే. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఇతన్ని గురించినటువంటి కొన్ని సంగతులు, ఒక 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఇతని గురించిన సంగతులకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాం? యేసు అతన్ని తాకాడు, అతన్ని స్పర్శించాడు, లేకపోతే యేసు అతని జీవితాన్ని మార్చాడు. అతని జీవితంలో ఏదో జరిగింది. పరిశుద్ధ లేఖనాల్లో అతని గురించిన ప్రస్తావన చెప్పబడింది. అందుకొరకే మనం వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 4 విషయాలు మనం త్వరగా ధ్యానించుకుందాం. మొట్టమొదటి మాట 7వ వచనము మరియు 11వ వచనం మనం గమనిస్తే, నీవు సిలోయేము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పెను. సిలోయేమను మాటకు పంపబడిన వాడని అర్థము. దేవుని స్తోత్రం. సిలోయేము అనేటువంటి కోనేటికి, సిలోయేం అనేటువంటి మాటకి పంపబడినది లేదా పంపబడిన వాడు అని అర్థం. ఏంటి పంపబడింది? గిహోను అనేటువంటి ప్రాంతంలో నుంచి ఇంచుమించు ఒక ఇంజనీరింగ్ యొక్క, లేకపోతే ఆ టెక్నాలజీ యొక్క దాని ఫలితంగా నీళ్లు అద్భుతంగా యెరూషలేములోకి ఇంచుమించు సొరంగాల గుండా పంపబడింది. హిజ్కియా కాలములో జరిగిన విషయము అని బైబిల్ పండితులు చెప్తున్నారు. పంపబడింది ఏంటంటే నీళ్లు పంపబడ్డాయి, ఆ కోనేటిలోకి నీళ్లు పంపబడ్డాయి. అది బయట నుంచి చూసే వాళ్ళకి ఒక విచిత్రంగా లేకపోతే ఒక మర్మంగా ఉండొచ్చు. అది ఎప్పుడో జరిగిన విషయం, దానికి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్, ఆ చరిత్ర, వాటిలోకి మనం వెళ్ళలేదు. కానీ మనం ఆలోచిస్తున్న విషయాలు, ఆ కోనేటిలోకి నీళ్లు పంపబడ్డాయి. యేసు ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు. జీవజలమైనటువంటి యేసు ఈ లోకానికి పంపబడ్డాడు. యేసు భౌతికమైన నీళ్ల కన్నా అధికమైనటువంటి యేసు, శ్రేష్టమైనటువంటి యేసు ఈ లోకానికి పంపబడ్డాడు. ఈ వ్యక్తి గుడ్డివాడు ఆ జలాల దగ్గరికి పంపబడ్డాడు. పంపబడినటువంటి అనుభవం, పంపబడినవాడు అనగా అపోస్తలుడు. అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం. సరే, దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట, మొట్టమొదటి మాట, అతని గురించినటువంటి 4 సంగతులు మనం ఆలోచించబోతున్నాం. వాటిలో ఒక విషయం, మొట్టమొదటి విషయం అతని అద్భుతము. ద మిరకల్ హ్యాపెన్ టు హిమ్. ఏంటి అద్భుతం అంటే మనకందరికీ తెలిసిన విషయమే. సిలోయేము కోనేటికి వెళ్ళి కడుక్కున్నాడు. అతనికి జరిగిన అద్భుతం నిజంగా ఒక గొప్ప అద్భుతం అండి. అతనే విస్మయం చెందాడు, షాక్ అయిపోయాడు. లోకం పుట్టినది మొదలుకొని
ఒకరి కన్నులు తెరిచినట్లుగా. లోకం పుట్టినది మొదలుకొని అంటే అప్పటి నుంచి ఉన్నాడని కదా అని అర్థం. ప్రవక్తల కాలంలో అక్కడక్కడ గుడ్డివాళ్ళు, లేకపోతే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ అంధత్వం తొలగినట్లుగా, అనగా ఎలీషా యొక్క పనివాని అంధత్వం తొలగినట్లుగా ఎలీషా ప్రార్థన చేశాడు, అతని కళ్ళు తెరవబడ్డాయి. కానీ ఇతను తన జీవిత కాలంలో ఏనాడు ఇలాంటి అద్భుతం జరగలేదు. కాబట్టి ఏదో సంథింగ్ ఉంది, దీన్ని ఎవరో చేశారు, మామూలు వైద్యుడు కాదు చేసింది, పరమ వైద్యుడు చేశాడు. తను వైద్యుడి దగ్గరికి కూడా వెళ్ళే అవకాశం లేదు. ఈనాటి దినాల్లో ఉన్నట్టుగా కంటి ఆసుపత్రులు ఆ దినాల్లో లేవు. ఏదైనా కంటి చూపు పొందడం కోసం గత ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకున్నాం, కాటుకను రాసుకునేవాళ్ళు, లేకపోతే వేరే మందులు, లేకపోతే ఔషధాలు ఉపయోగించే వాళ్ళంతవరకే. ఆపరేషన్ సిస్టమ్ అంతగా లేదు, లేకపోతే అభివృద్ధి చెందలేదు అనుకోవచ్చు. అయితే మీరు అడగొచ్చు, ఏదేను తోటలో ఆదికాండంలో 2వ అధ్యాయంలో ఆపరేషన్ జరిగింది కదా అని. ఆపరేషన్ మానవుడిగా చేసింది, ఆ ఆపరేషన్ దేవుడు చేశాడు. సృష్టికర్త తన సృజనాత్మకతలో భాగంగా ఒక మనిషిలో దాగి ఉన్న మరో మనిషిని బయటికి తీసుకొచ్చాడు. మరుగై ఉన్న మనిషిని బయటికి తీసుకొచ్చాడు. ఆదాము అప్పటి వరకు చూడని మనిషిని బయటికి తీసుకొచ్చాడు. అతనికి కావలసింది, అతని పక్కన ఉండాల్సింది, అతని అవసరాలని తీర్చాల్సింది అతనిలోనే పెట్టాడు. మనకు కావలసినవి దేవుడు మనలో పెడతాడు. దేవుని స్తోత్రం. మనకు కావలసింది పరిశుద్ధాత్ముడు, ఆ పరిశుద్ధాత్ముడిని మన లోపల పెట్టాడు. మనకు కావలసింది ప్రేమ, ఆ ప్రేమను ఆయన మనలో పెట్టాడు. జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ ఆయన దయచేయుచున్నాడు అని 2వ పేతురు పత్రికలో మనం 1వ అధ్యాయంలో చూస్తున్నాం. హీఈస్ గివింగ్ ఎవ్రీథింగ్. మనకు సమస్తం ఇస్తున్నాడు. మనం లోటుపాటులతో జీవించాలని, కొరతతో జీవించాలని ఆయన యొక్క ఉద్దేశం కాదు. అంటే ఏదో ప్రాస్పరిటీ థియాలజీ అనగా అభివృద్ధి వేదాంతం బోధిస్తున్నానని దయచేసి అనుకోవద్దు. దాన్ని వ్యతిరేకించేవాడిని. ప్రాస్పరిటీ థియాలజీని వ్యతిరేకిస్తాను, కానీ పావర్టీ థియాలజీని నేను నమ్ముతాను. అనగా పేదవాళ్ళుగా దరిద్రులుగా ఉండాలని కాదు. అనగా ఒకవేళ ప్రభువు కోసం దరిద్రులుగా మారితే తప్పేం లేదు. ధనవంతుడుగా ఉండి ప్రభువు కోసం దరిద్రుడిగా మారడం తప్పేం లేదు. ఈ లోకంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉంచుటకు లేదా చేయడానికి ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నాడు అని యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సరే, ఈ ధనవంతుడు దరిద్రుడు సంగతి పక్కన పెట్టేద్దాం. సామెతల గ్రంథంలో కూడా 30వ అధ్యాయంలో మనం గమనిస్తే అధికంగా ధనం వద్దు, అలాగనే పేదరికం వద్దు, అధికమైన ఐశ్వర్యం వద్దు, అధికమైనటువంటి దారిద్ర్యం వద్దు. నాకు ఆనాటికి కావలసినటువంటి, లేకపోతే సరిపోయినటువంటి దాన్ని దయచేయి. ఒకవేళ నాకు డబ్బు ఉందంటో గర్వించి యెహోవా ఎవరు అంటానేమో, లేదు అంటే నేను దరిద్రుడయ్యానుకో దొంగలించి దేవుని నామానికి అవమానం తెస్తానేమో అన్నట్టుగా భక్తుడు చేసిన ప్రార్థన మనం చూస్తున్నాం. వాటిలోకి వెళ్ళలేదు. నా మాటల యొక్క ఉద్దేశం, అతనికి జరిగిన అద్భుతాన్ని చూడండి. అతని కళ్ళు తెరవబడ్డాయి. ఎవరు ఊహించినట్టు విషయం. బురద పూస్తే కళ్ళు తెరవబడ్డం ఏంటి? కోనేటికి వెళ్ళి కడుక్కుంటే అద్భుతం జరగడం ఏంటి? ఊహించినటువంటి విషయం. అది న్యాచురల్ కాదు, కానీ సూపర్ న్యాచురల్, బియాండ్ న్యాచురల్, మానవాతీతమైనటువంటి కార్యం, మానవాతీతమైనటువంటి శక్తి, లేకపోతే ఆ శక్తి కలిగిన వ్యక్తి అట్టి కార్యాన్ని జరిగించాడని మనం భావించాలి. ఒకటి అతనికి జరిగినటువంటి అద్భుతం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 12వ వచనంలో మనం గమనిస్తే, వారు ఆయన ఎక్కడనని వారు అనగా యూదులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అనగా దేవాలయము నుంచి బహుశా యేసుతో వస్తూ, యేసు ముందో వెనకో ఉన్నవాళ్ళు, ఈ అద్భుతాన్ని బట్టి ఆగిపోయిన వాళ్ళు అని అనుకోవచ్చు. వాళ్ళు అడుగుతున్నారు, ఆయన ఎక్కడ ఉన్నారు? చదవమ్మా 12వ వచనం. వారు ఆయన ఎక్కడనని అడుగగా వాడు నేను ఎరుగను, ఐ డోంట్ నో, ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు. దేవుని స్తోత్రం. తెలియని దాన్ని తెలియదు అని చెప్పాలి. తెలియని దాన్ని కూడా తెలిసినట్టుగా చెప్తే సమస్య వస్తుంది. నాకు చాలా విషయాలు తెలియదు. ఎవరైనా ఏదో అడుగుతారు, ఏమన్నా నాకు తెలియదు, చూస్తానండి, ఎవరైనా అడిగి తెలుసుకుంటాను, ఇంటర్నెట్లో చూస్తాను, ఏదో ఒకటి చూస్తాను, అంతవరకే అంటాను. కానీ తెలియని దాన్ని తెలిసినట్టు చెప్తే సమస్యలు వస్తాయి. తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మ సంబంధమైన సంగతులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆదివారము మీ స్థానిక సంఘ కాపరి మీ సంఘాల్లో బోధిస్తున్నప్పుడు అవి బాగా అర్థం కావాలంటే మీరు దేవుని వాక్యం చదవాలి.
దేవుని వాక్యంతో సంబంధం లేకుండా, దేవుని వాక్యం చదవకుండా మీరు వచ్చి సంఘంలో వచ్చి వాక్యం వింటుంటే మీకు అర్థం కాదు. దీంట్లో చాలా కనెక్షన్స్ ఉంటాయి ఒకదానికి దానికి. కొత్త నిబంధన నుంచి పాత నిబంధనకి, పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకి ఇలా దేవుని సేవకులు జంప్ చేస్తూ అటు ఇటు వెళుతూ లేదా అటు ఇటు పరిగెడుతూ వాళ్ళు ప్రసంగం చేస్తున్నప్పుడు చాలామందికి అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు వాక్యం చదవడం లేదు. వాక్యం చదివితే కొన్నిసార్లు ఒక సార్ పాఠం చెప్పడానికి, మా స్కూల్లో నేను చిన్నప్పుడు సార్ గారు మాస్టారు ఆయన పాఠం చెప్పడానికి ముందుగా పిల్లలందరి చేత పాఠం చదివిస్తాడు. పాఠం చదివిస్తే పాఠాన్ని గురించి ఏంటిది అదేంటిది పిల్లలకి ఏమన్నా సందేహాలు లేకపోతే కొద్దో గొప్ప అర్థమవుద్ది, ఇంకా అర్థం కానివి ఏమైనా ఉంటే ఆయన బోధిస్తాడు. దేవుని వాక్యం చదివితేనే, ఆదివారం మీ సంఘాల్లో దేవుని వాక్యం చదువుతూ ఉంటేనే మీరు దేవుని స్వరం వినగలరు. దేవుని వాక్యం చదువుతుంటేనే దేవుని చిత్తం తెలుసుకోగలరు. దేవుని వాక్యము మీరు చదువుతూ ఉంటేనే ఎక్కడ దీనికి ఉన్న లింక్స్ ఏంటి, మూలాలు ఏంటి, ఆధారాలు ఏంటి అనేటువంటి విషయాలు మీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చక్కగా ఎరిగిన వాళ్ళంగా చదివే వాళ్ళుగా ఉండాలని కోరుకుంటున్నాను. అతడు చెప్తున్నాడు, నేను ఎరుగును, ఐ డోంట్ నో వేర్ హీ వెంట్ ఆర్ వేర్ హీ వాస్. ఆయన ఎక్కడ ఉన్నాడు అనే సంగతి తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చాడు. నేను అడగలేదు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని అడగలేదు, నాకు అది అనవసరం. ఎక్కడికి వెళ్తున్నారో నేను అడగలేదు. ఆయన నాకు చెప్పాడు, వెళ్ళమని చెప్పాడు, నేను వెళ్ళాను అంతవరకే. ఆయన ఎక్కడికి వెళ్ళాడో నాకు అనవసరం, కానీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నాకు ప్రాముఖ్యం. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆయన ఆజ్ఞాపిస్తే ఎక్కడికైనా వెళ్తున్నామా? ఆయన ఆజ్ఞాపించినప్పటికీ కూడా ఆగిపోయి మనం ఉన్నామా? దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, రెండవది అతని యొక్క అజ్ఞానం, హిస్ ఇగ్నోరెన్స్. ఆయనకి తెలియదని చెప్పాడు. మాకు తెలియని దానిని మాకు నేర్పించుము అనేటువంటి మాటను యోబు గ్రంథంలో చూస్తున్నాం. ప్రార్థన చేయడం మాకు నేర్పించు అని శిష్యులు అడిగారు. అదేదో ప్రార్థనా వీరులు అనుకోలేదు వాళ్ళు. ప్రార్థనా వీరులు అయినట్టు ఫోజు కొట్టితే ప్రార్థన చేసిండేవాళ్ళు కాదు. యోహాను తన శిష్యులకు నేర్పించాడు, అలాగే మాకు నేర్పించవచ్చు కదా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. దేవుని స్తోత్రం. యేసు నేర్పించాడు, కానీ నేర్పించి ఏం లాభం? గెత్సమనే తోటలో నిద్రపోతున్నారు. నేర్పించబడిన వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు, నేర్చుకున్నట్లుగా ఉన్నవాళ్ళు మెలకుగా ఉండి ప్రార్థించాల్సిన సమయంలో, అనగా విన్నారు, ఆలకించారు, కానీ అన్వయించుకోలేకపోతే వాళ్ళ జీవితం దానికి వినదానికి పెద్ద ప్రయోజనకరమేమీ కాదు. విన్నదాని వల్ల మనకు ప్రయోజనం చేకూరాలంటే మనం విన్నదాన్ని అన్వయించుకోవాలి. తిన్నది మన ఒంటికి పడితే ఆరోగ్యంగా ఉంటాం. కొంతమంది చాలా తింటారు, సన్నగా ఉంటారు, వాళ్ళు ఒంటికి పట్టడం లేదు. ఒక అతనికి దురాత్మ పట్టింది, దురాత్మ పీడితుడుగా ఉన్నాడు, తింటాడు, బాగా తింటాడు, కానీ సన్నగా ఉన్నాడు. ప్రార్థన చేసి కొంతమంది దైవజనులు అతనిలోంచి దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత అతను మునుపట్లాగా ఆకలితో ఉండి తినడం ఆరంభించాడు, తింటున్నాడు, బలంగా మారాడు. ఎందుకు చెప్తున్నా అంటే, మనం తిన్నది మన ఒంటికి పట్టాలి. మీరు వింటున్న మాటలు మీ ఆత్మకు పట్టాలి, మీ ఆత్మకు బలాన్ని చేకూర్చాలి. టైంపాస్ కోసం వినడం లేదు, మనం కాలక్షేపం కోసం మనం వినడం లేదు. మనం వచ్చి ఆయన దగ్గర ఏదో పొందుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. ఒకటి అతనికి జరిగినటువంటి అద్భుతం, రెండోది అతని యొక్క అజ్ఞానం. తనకు తెలియదు, తను దాని గురించి ఆలోచించలేదు. ఆయన ఎక్కడున్నాడు తెలుసుకోవాలనే తాపత్రయము, రే కరెక్టేనే, ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటూ అడగలేదు. వెళ్ళాడు, నాకన్నా ముందుగా ఆయన వెళ్ళిపోయాడండి. కాబట్టి ఆయన ఎక్కడున్నాడు తెలిసే అవకాశం నాకు లేదు. యేసు ఎక్కడున్నాడు మనం ఎరిగి ఉండాలి. యేసు ప్రస్తుతం ఆయన సిలువలో లేడు, ఆయన పశువుల తొట్లో లేడు, ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు అని లేఖనాల ఆధారంగా మనం చెప్పవచ్చు. లేఖనాల జ్ఞానం అతనికి లేదు కాబట్టి యేసు ఎక్కడున్నాడో అతను చెప్పలేని పరిస్థితి. వారు ఎదురు చూస్తున్న మెస్సియా భూలోకంలో వారి మధ్యలో సంచరిస్తున్నాడని చెప్పుకోలేని పరిస్థితి, అతనిది తెలియని పరిస్థితి. అజ్ఞానం, ఆత్మీయ అజ్ఞానంలో చాలామంది ఉన్నారు, బిబ్లికల్ ఇల్లిటరసీలో ఉన్నారు. దయచేసి ఆత్మీయ అజ్ఞానం నుంచి బయటపడదాం, ఆత్మీయ విజ్ఞానంలోకి వద్దాం, వాక్యాన్ని తెలుసుకుందాం. లేదంటే ఏవేవో దుర్బోధలు చేసి, పిచ్చి బోధలు చేసి, మాయ మాటలు చెప్పి సత్యం నుంచి మిమ్మల్ని దూరం చేసేటువంటి అవకాశం ఉంది. రెండోది అతని యొక్క అజ్ఞానాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. మూడోదిగా మనం ఆలోచించినట్టయితే 17వ వచనం.
కాబట్టి వారు మరలా గుడ్డివానితో అతడు నీ కన్నులు తెరిచినందుకు, అతడు అనగా యేసు అనేటువంటి ఒక మనుషుడు నీ కన్నులు తెరిచినందున నీవతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా, నీవు అతన్ని గురించి ఏమనుకుంటున్నావు? వాట్ డూ యూ థింక్ ఆఫ్ హిమ్? ఆయన గురించి ఏమనుకుంటున్నావు? ఏమన్నా మంచి అభిప్రాయం ఉందా? అసలు నీ అభిప్రాయం ఏంటో చెప్పు. వెంటనే అతను అన్న మాట ఆశ్చర్యం కలిగించిన మాట, వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనవసరంగా అడిగామే వీడిని. వాడిని అడగకుండా ఉంటే ఇంత దాకా వచ్చిండేది కాదు, వాడు ఈ సమాధానం చెప్పిండేవాడు కాదు. ఎవరో అండి, ఎవరో ఒక మనుషుడు నాకు అని కాదు, స్పష్టంగా చెప్తున్నాడు, ఇతను ప్రవక్త అన్నాడు. ఈ గుడ్డివాడు ఇలా సాక్ష్యం చెప్పేసరికి ప్రజల్లో కొద్ది గొప్ప స్పందన కూడా కలిగి ఉంటుంది. మూడవది మనం ఆలోచిస్తున్న మాట గమనించండి. ఎవరైనా పెద్ద వ్యక్తుల యొక్క అభిప్రాయం అడుగుతారు, సమాజంలో ఉన్నతమైన వారి యొక్క అభిప్రాయం అడుగుతారు. కానీ ఇతన్ని అందుడైనట్టు వారి దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తూ నువ్వేమనుకుంటున్నావు? ముఖ్యమంత్రినో లేకపోతే గవర్నర్నో లేకపోతే విఐపీస్ని అడుగుతారు, మీ అభిప్రాయం ఏంటి సార్, వాట్ ఈస్ యువర్ కామెంట్, లేకపోతే వాట్ యు థింక్ అని వాళ్ళని అడుగుతారు. కానీ ఒక అద్భుతము పొందుకున్న తర్వాత ఇతనికి అభిప్రాయం చెప్పే అవకాశం దొరికింది. మనకు కూడా అభిప్రాయం చెప్పే అవకాశాలు దొరుకుతాయి. అభిప్రాయం వ్యక్తం చేయడం తప్పేం లేదు. ఇతనికి చూడండి, బైబిల్ పండితులు అంటే ధర్మశాస్త్ర పండితులు, వాళ్ళు ప్రవీణులైన వారు ఒక సామాన్యుడి దగ్గరికి వచ్చి నీ అభిప్రాయం ఏంటి అనగా, అద్భుతము జరిగితే నీ అభిప్రాయాలకున్న విలువ పెరుగుతుంది. అద్భుతం జరగనంత కాలం నీకు విలువ లేదు, నీ మాటకు విలువ లేదు, నీ ఆలోచనకి విలువ లేదు, నీ అభిప్రాయానికి విలువ లేదు. ఒక భిక్షగాన్ని బోధకులైన వాళ్ళు వచ్చి అడగడం ఏంటి? దారిన పోతున్న వ్యక్తిని, ఓ రిక్షా దొక్కేవాడినో లేదా ఇంకా ఏదైనా దరిద్రుడిగా భోజనానికి గడవని వ్యక్తిని, అడుక్కుంటున్న వ్యక్తిని, ఈ దేశం గురించి మీరు ఏమనుకుంటున్నారు, కరోనా ఎప్పుడు తగ్గుతుంది అనుకుంటున్నారని అతను ఎవరు అడగరు. అడిగితే స్కాలర్ని అడుగుతారు, పండితులను అడుగుతారు. కానీ వీళ్ళు ఇతన్ని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. మూడో విషయం అతని యొక్క అభిప్రాయం, హిస్ ఒపీనియన్. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 22వ వచనం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. తమ జాతి వారు తమ స్వకీయులకు భయపడిపోయారట, తమ క్యాస్ట్ వాళ్ళకి భయపడిపోయారు. వాళ్ళు ఒక రూల్ పాస్ చేశారు, ఒక జీవో పాస్ చేశారు, ఒక శాసనాన్ని చేశారు. ఆ శాసనం ఏంటంటే, ఎవరైనా సరే యేసుక్రీస్తును ఒప్పుకుంటే ఇక వాడికి మన సమాజ మందిరంలో, సినగోగులో, మన చర్చిలో, మన స్థానిక సంఘంలో ఉన్నట్టు సభ్యత్వాన్ని కొట్టేద్దాం, వాడిని వెలివేద్దాం అని తీర్మానం తీసుకున్నారు. ఈ వెలివేతను గురించిన నిర్ణయం తెలుసుకొని కూడా దానియేలు గ్రంథంలో ఇలాగ ఈ శాసనము రాయబడిందని, ప్రకటించబడిందని తెలుసుకొని కూడా యథావిధిగా ముమ్మారు దానియేలు ప్రార్థించను. ఈ శాసనము, ఈ ఆర్డర్ ఉన్నప్పటికీ వెలివేతను లక్ష్యం చేయకుండా, వెలివేతను పట్టించుకోకుండా ధైర్యంగా యేసుని గురించి చెప్తున్నాడు. మనుషుడు అని మాత్రం కాకుండా ప్రవక్త, ఆ ప్రవక్త లేదా ప్రవక్త అని చెప్పడం, ఇవన్నీ మనం చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందండి. వాడు అలక్ష్యం చేశాడు. దేన్ని అలక్ష్యం చేశాడు? జారీ చేయబడిన ఆజ్ఞను అలక్ష్యం చేశాడు. హీ నెవర్ కేర్ అబౌట్ సమ్ కమాండ్మెంట్ ఆర్ ద డెసిషన్ ఆఫ్ సినగోగు వారి యొక్క నిర్ణయాన్ని ఆయన పట్టించుకోలేదు. సినగోగు వారి నిర్ణయం ముఖ్యం కాదు. నేను సాక్ష్యం చెప్పాలి, నాకు జరిగింది నేను చెప్పాలి, లేదు చెప్పడం లేదు, నేను ఉన్నదే చెప్తున్నాను. నేను ఇంతకుముందు గుడ్డివాడు, నాకు అన్నీ తెలియదండి, నేను ఒకటి చెప్తున్నాను, నేను ఒకటి ఎరుగుదును, నేను ఇంతకుముందు గుడ్డివాడిని ఇప్పుడు చూస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదో పెద్ద థియాలజీ, పెద్ద ఫిలాసఫీ మాట్లాడాలని నేను లేదు, ఏదో మర్మాలు చెప్పాలని లేదు, 1, 2, 3 పాయింట్లు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు తెలిసినవి చెప్పగలిగితే చాలు. యేసుని గురించి కొంతమందికి చెప్పు, యేసుని గురించి కొంతమందికి పరిచయం చేయి. ఇది మన బాధ్యత. ఈ సువార్తీకరణలో సామాన్యుడు మొదలుకొని సింహాసనం మీద కూర్చున్నవాడి వరకు ఈ సువార్త ప్రకటించాల్సిన బాధ్యత. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పినటువంటి అపోస్తలుడైన పౌలుగా ఈరోజు ప్రతి విశ్వాసి కూడా చెప్పుకోగలరు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటించకపోతే మా స్థానిక సంఘానికి శ్రమ. 4 గోడల మధ్య పరిమితంగా ఉండడానికి కాదు దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకుంది. సరే, ఏదేమైనప్పటికీ మనం వాటన్నిటిలోకి వెళ్ళలేదు. కానీ మనం ఆలోచించినటువంటి 4 విషయాలు. 1, అతనికి జరిగిన అద్భుతం. 2వది, అతని గురించి మనం ఆలోచిస్తే అతని యొక్క అజ్ఞానం మనం చూస్తున్నాం. 3వది, అతని యొక్క అభిప్రాయం చూస్తున్నాం, హిస్ ఒపీనియన్.
నాలుగోది అతని యొక్క అలక్ష్యం. అతను అలక్ష్యం చేశాడు, పట్టించుకోలేదు అతను. హిజ్ నెగ్లిజెన్స్ చూడండి. వెలివేస్తే వేసుకోండి సార్, నేను వెళ్ళిపోతాను, ఇంకో చోటుకి వెళ్తాను, ఇంకో సమాజ మందిరం చూసుకుంటాననేది ఏమో కాదు. సమాజ మందిరం ఉన్నా లేకపోయినా, సభ్యత్వం ఉన్నా లేకపోయినా, హోదా ఉన్నా లేకపోయినా, నాకు జరిగిన దాని గురించే చెప్తాను. నేను ఇతరుల గురించి మాట్లాడడం లేదండి. నీకు జరిగిన దాని గురించే మాట్లాడు, నీ వ్యక్తిగతమైన అనుభవం గురించే మాట్లాడు, నీ ప్రార్థనా జీవితంలో జరిగినట్టు విషయం గురించే మాట్లాడు. వాళ్ళకి ఇలా జరిగింది, వీళ్ళకి ఇలా జరిగింది అనేది పక్కన పెట్టేసేయి. నీకేం జరిగింది, వాట్ హ్యాపెన్ టు యూ అనే దాని గురించి చెప్పు. దేవునికి స్తోత్రం. మనం ఆలోచించినటువంటి 4 విషయాలు. అతనికి జరిగిన అద్భుతం నిజంగా అతన్ని ఆశ్చర్యపరిచింది, ఊహించలేనటువంటి కార్యం. రెండోది మనం ఆలోచించినట్టు విషయం, అతని యొక్క అజ్ఞానం. అతనికి తెలియకపోవచ్చు, నో ప్రాబ్లం, కానీ అతని అభిప్రాయానికి కూడా విలువనిస్తున్నారు. అతని అభిప్రాయం చెప్పుకునే అవకాశం కూడా దొరికింది. నాలుగోది అతను చేసినటువంటి అలక్ష్యం. ఆ సమాజ మందిరపు వారి డెసిషన్కి భయపడిపోయారు తల్లిదండ్రులు. కానీ తల్లిదండ్రులు భయపడ్డప్పటికీ కూడా ఈ కుమారుడు, ఈ తనయుడు ఏమాత్రం ఆ ఆజ్ఞను లెక్క చేయకుండా ఉన్నాడు. మొండి ధైర్యం వచ్చేసింది. అద్భుతం జరగడం వల్ల ధైర్యం వచ్చేసింది. ఒక అద్భుతం నిన్ను ధైర్యం కలిగినటువంటి అనుభవంలోకి, ఒక అద్భుతం నీ పిరికితనాన్ని తొలగించేస్తుంది, నీకు ధైర్యాన్ని నూరిపోస్తుంది. దేవునికి స్తోత్రం. అద్భుతం జరిగినప్పుడు అద్భుతము చేసిన వాడిని గురించి నువ్వు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. దయచేసి తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు. ఆ చూపు పొందిన వాణి, ఆ గుడ్డివాణి జీవితంలోని కొన్ని సంగతులు, 4 సంగతులు మేము ఆలోచించాం. అతనికి జరిగిన అద్భుతాన్ని గురించి మాట్లాడుకున్నాం, అతని అజ్ఞానాన్ని గురించి మాట్లాడుకున్నాం, అతని అభిప్రాయం యొక్క విలువ ఎంతగా పెరిగిందో, అతని అభిప్రాయానికి కూడా ప్రాధాన్యత ఉంది అనేటువంటి సంగతి మేము గ్రహించాం. అంతేకాకుండా ప్రభు అతడు చేసిన అలక్ష్యం, నిర్లక్ష్యం చేశాడు, పట్టించుకోలేదు. ప్రభు అలా మేము కూడా మా ఎదుట ఉన్నటువంటి ఆనందం కోసం అవమానం నిర్లక్ష్యం చేసి మేము ముందుకు సాగుతూ సాయం చేయమని అనుకుంటున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. వాక్యంలో లోతైన సత్యాలు మేము గ్రహించగలుగుతూ సాయం చేయండి. మా ఆత్మీయ నేత్రములు తెరవజేయమని, మీ కార్యము జరిగించమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దయచేసి గమనించండి, మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నేడే సంప్రదించండి. బైబిల్ మొత్తంలోని సందేహాలైనా పర్లేదు, లేదు అంటే ఈ సందేశంలో నుంచి ఏమైనా సందేహాలు ఉన్నా, లేదంటే ఈ సందేశం నుంచి ఏమైనా వివరణ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఆ ఈమెయిల్ ఐడి ద్వారా కానీ ఫోన్ నంబర్ ద్వారా కానీ నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు తన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. హల్లెలూయా.